వెల్కమ్ టు ఏకే సైబర్ న్యూస్. ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్ లో కోట్ల రూపాయలు పోగొట్టుకున్న డాక్టర్. పూణేకు చెందిన ఓ ఆర్మీ వైద్యుడి నుండి సైబర్ నేరగాళ్లు ఏకంగా 1,02,00,000 రూపాయలు మోసం చేశారు. డాక్టర్ను లింక్ ద్వారా స్కామ్స్టర్లు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ చేశారు. గ్రూప్ అడ్మిన్లు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ నుంచి అధిక రిటర్న్స్ రాబట్టడంపై చర్చిస్తూ ఆకట్టుకున్నారు. వీరి మాటలు నమ్మిన బాధితుడి స్కామర్లు పంపిన ట్రేడింగ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని మోసపోయాడు అని ఈ కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. దుబాయ్ నుంచి సైబర్ దందా. స్టాక్ మార్కెట్ లో ఆన్లైన్ గేమింగ్ లో పెట్టుబడులు పెడితే 30% లాభాలు వస్తాయని నమ్మించి నగర యువతిని బురిడి కొట్టించిన సైబర్ నేరగాళ్లు దేశవ్యాప్తంగా 3,16,00,000 రూపాయలు కొల్లగొట్టారు. ఇటీవలే మహారాష్ట్రకు చెందిన సైబర్ ముఠాను హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. దేశంలోని అన్ని నగరాలు తిరిగి టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించి వారిని పట్టుకోవడానికి పోలీసులకు సుమారు 3 నెలలు పట్టింది. ప్రధాన నిందితులు దుబాయ్, హాంకాంగ్ లో ఉండి ఇక్కడ ఈ దందా నడిపిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ నిందితులు ఇప్పటి వరకు పోలీసులకు చిక్కలేదు అని దర్యాప్తులో పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్ల అడ్డా గోల్డ్ ట్రయాంగిల్. థాయిలాండ్, మయన్మార్, లావోసీలలో ఆగడాలు. భారత యువతతో చైనా ముఠా చెలగాటం. ఈడీ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన ప్రధాన ఆధారాలు. సైబర్ నేరగాళ్లు కొట్టేసిన కోట్లలో సొమ్ము ఇప్పుడు గోల్డ్ ట్రయాంగిల్లో తేలుతుంది. ఉద్యోగాల పేరుతో భారతీయ యువకుల్ని విదేశాలలో బంధించి సైబర్ నేరాలకు పాల్పడేలా చేస్తున్న ముఠాకు కొత్త అడ్డాగా గోల్డ్ ట్రయాంగిల్. దేశంలో పదుల సంఖ్యలో క్యాంపులు ఏర్పాటు చేసి వీరి కార్యకలాపాలు చేస్తున్నట్లు తెలిపారు. భారతీయులను లక్ష్యంగా చేసుకుని కోట్లు కొట్టేస్తున్నారు అని ఈడీ నిర్వహించిన దర్యాప్తులో తేలింది. సైబర్ నేరగాళ్లతో పోరాడేందుకు అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్ సైబర్ నేరాలపై అవగాహన పెంచడానికి మరియు ఆన్లైన్ భద్రతను పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇస్తూ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ప్రచారంలో చేరారు. అమితాబ్ బచ్చన్ చేసే ప్రచారం ప్రజలలో మరింత అవగాహన పెంచుతుంది అని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. తెలుగు రాష్ట్రాలు సైబర్ నేరాల పట్ల జాగ్రత్త. అనధికార మరియు తెలియని ప్లాట్ఫారంలను నమ్మవద్దు. తక్కువ వ్యవధిలో భారీ రాబడిని పొందండి. అటువంటి ప్లాట్ఫారంలలో పెట్టుబడి పెట్టకండి మరియు సైబర్ మోసగాళ్ల బారిన పడకండి. ఇలాంటి వాటిలో బాధితులైతే వెంటనే సైబర్ క్రైమ్ పోర్టల్లో కంప్లైంట్ చేసినట్లయితే పోగొట్టుకున్న మొత్తంలో కొంత భాగాన్ని వాపస్ పొందే అవకాశం ఉంది. ఇటువంటి సైబర్ మోసాలకు గురైన బాధితులు వెంటనే హెల్ప్ లైన్ నెంబర్ 1930 లేదా సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా కంప్లైంట్ చేయవచ్చు అని శ్రీ సివి ఆనంద్ ఐపీఎస్ గారు తెలిపారు. ఏకే సైబర్ న్యూస్ 24/7 సైబర్ క్రైమ్ న్యూస్ ఛానల్.